హాయ్ అండి. ఈరోజు మనకి తలకి హెన్నాలాగా గోరింటాకు పెట్టుకుందామని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఎక్కువ శాతం గోరింటాకే పెట్టేసుకుంటూ ఉంటానండి. ఒకసారి ఏమైందంటే కలర్ గూడా కలిపి పెట్టుకున్నానండి. విపరీతమైన తలనొప్పొచ్చేసి బాగా నీరసం అయిపోయిందండి ఆ రోజు. అమ్మో! కలర్లు పెట్టుకుంటే ఇలానే ఉంటది. అన్నీ బ్రాండెడ్ చెప్పట్లేదండి. కొన్నేనండి. నాకస్సలు పడలేదండి. తలనొప్పి, హెడేక్ బాగా ఎక్కువొచ్చేసిందండి. అందుకని చెప్పేసి ఇక ఎక్కువ గోరింటాకైతే మనకి నేచురల్ కలర్ కాబట్టి కలర్ కూడా బావుంటుంది. మనకేదన్నా వేడి తగ్గాలన్నా కూడా కొంచెం గోరింటాకు, పెరుగు మిక్సీ పట్టేసేసుకొని మనం తలకు పెట్టుకుంటే కలర్ కూడా బాగుంటదండి. పండుతది. ఏంటంటే మనకి వైట్ హెయిర్స్ పోవడానికే కాబట్టి మామూలుగా చాలామంది బ్లాక్ వేసుకుంటారు. ఇలా రెడ్ కూడా ఏసుకుంటారు కదండీ! నాకు ఏంటంటే యాక్చువల్‌గా నేను ఎర్ర కలరే ఏసుకుంటానండి ఎక్కువ శాతం. నాకేంటంటే బ్లాక్ అనేది నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ఎర్రగా కనిపిస్తూనే అంటే మొత్తం వైట్ హెయిర్ రాలేదు కాబట్టి అక్కడక్కడే కాబట్టి నేను ఎక్కువ శాతం గోరింటాకే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. నాకు గోరింటాకు పెట్టుకోవడం అన్నది ఇష్టం. చూసారు కదా! చేతులకు కూడా ఎలా పండిందో ఎర్రగా. కొంచెం పెరుగేసి పెట్టుకుంటే హీట్‌కి తగ్గుతదండి. వేడి గూడా తగ్గుతది. అందుకని చెప్పేసి నేను గోరింటాకు ఎక్కువ శాతం నేను పెట్టుకుంటూ ఉంటాను 3 మంత్స్‌కొకసారి. మామూలుగా మనకి కలర్ అంటుతుంది నైట్‌కి కానీ, మనం ఏమన్నా డ్రెస్సులేసి పెట్టుకున్నా గోరింటాకు అనేది ఎంతో కొంత మన బాడీ మీద పడుతూ ఉంటుంది. ఎక్కువ కలర్ కూడా పండిపోతది. మనం చూసుకోం కాబట్టి బ్యాక్ సైడ్ ఎనకాల. అందుకని చెప్పేసి ఏదన్నా వేస్ట్ క్లాత్ ఏసేసుకొని ఇలా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. దీనికైతే మామూలుగా మనకి పాయ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మామూలుగా గోరింటాకే కాబట్టి కింద వరకు పండిపోతుందండి. ఇబ్బంది లేదు. మనకి కొంచెం కొంచెం అక్కడక్కడ ఇలా పార్ట్ డివైడ్ చేసి పెట్టుకుంటే సరిపోతదండి. ఇలాగే ఇది పెట్టుకున్న తర్వాత మనకు 1 అవర్ ఉంటే సరిపోతది. ఎక్కువ శాతం గూడా అవసరం లేదు. చూసారు కదా! గోరింటాకు మిక్సీలో ఏసినప్పుడే నా చెయ్యి అనేది చాలా చాలా ఎర్రగా పండింది. ఒక 1 అవర్ అయితే మనకి సరిపోతుంది. 1 అవర్ తర్వాత మనం ఇలా మామూలుగా ఏంటంటే మనం హెడ్ బాత్ చేయాలంటే షాంపూ అవి చేసి పెట్టుకుంటాం కదండీ! మనకి హెడ్ బాత్‌తో సహా దీనికి చేయాల్సిన అవసరం లేదండి. ఏంటంటే కలరు మనం గట్టిగా రుద్దేస్తాము. హెడ్ బాత్ చేయాలంటే దీనికేంటంటే 2 రోజులు ముందు ఒకసారి మన హెడ్ బాత్ చేసేసి షాంపూ పెట్టుకొని మనం ఇలా అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా గోరింటాకు తలకి పోయే వరకు వాష్ చేసుకుంటే సరిపోతది. దీంతో పాటు గట్టిగా వాష్ చేసుకుంటే గోరింటాకు కలర్ అనేది కూడా పోతుంది. మామూలుగా గోరింటాకు పోయే వరకు వాటర్‌లో తడిపితే పోతుంది. సరిపోతది. చూసారు కదా! హెయిర్ అనేది ఎర్రగా పండింది. నాకైతే అంత అంటే వైట్ హెయిర్ లేదండి. అక్కడక్కడే ఉన్నాయి. అందుకని చెప్పేసి అక్కడక్కడ నాకు వైట్‌గా కనిపిస్తున్నాయి. చూసారు కదా! దీనికి ఇది ముందు వీడియో అండి. నాకేంటంటే తలకి హెన్నా పెట్టుకున్నాక ముందుది ఇది తీసేసాను నేను. ఇది ఇలా తీసుకుందాం ఒక్కసారి అన్నీ పెట్టేసుకుందాము అని జెప్పేసి నాకు ఎక్కువ శాతం కాటన్ డ్రెస్సులున్నాయండి. నేనేంటంటే గంజి పిండి కాసేసుకొని ఒకసారి ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. అప్పుడొకటి ఎందుకులే ఒకసారే పెట్టేసేసుకొని మనం ఐరన్ చేసేసుకుంటే బావుంటుంది కదా! అని జెప్పేసి నేను ఎక్కువ శాతం ఒక 6, 7 డ్రెస్సులు ఒకసారే వేసేసుకుంటూ ఉంటాను. యేసుకున్న తర్వాత వాష్ చేసేసిన తర్వాత అప్పుడు నేను ఒకసారి ఇలా పెట్టేసుకొని నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటూ ఉంటానండి. ఎక్కువ శాతం బయట ఇవ్వడానికి నేను ఇష్టపడను నేను. నాకిలా ఖాళీగా ఉన్నప్పుడు నేను పెట్టేసుకొని 2 రోజుల తర్వాత నేను ఐరన్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారే అన్నది ఏది నేను పెట్టుకోను. అందుకని జెప్పేసి మనకేంటంటే గంజి పిండనేది మామూలుగా అన్నం, రైసు వచ్చినప్పుడు వస్తాయి కదండీ! అయ్యయితే ఈ డ్రెస్సులకైతే సరిపోవు. నేను అందుకని జెప్పేసి గంజి పిండి ప్యాకెటు తెప్పిచ్చేసుకొని ఇలా నేను పెట్టేసుకుంటూ ఉంటానండి. ఇది నాకు మామూలుగానే పెళ్లి కాకముందు నుంచి నేను ఇలా పెట్టుకోవడం నాకు అలవాటే. మాక్సిమం నేను ఎక్కువ శాతం కాటన్ డ్రెస్సులే యేసుకుంటూ ఉంటానండి. నాకు కాటన్ డ్రెస్సులంటే చాలా ఇష్టం. మామూలుగా వేరే క్వాలిటీ కంటే నేను కుట్టించి యేసుకుంటానండి. నాకు ఇలా కుట్టించి యేసుకోవడం అన్నది నాకు చాలా అలవాటయిపోయింది నాకు ముందు నుంచి. ఎక్కువ శాతం కాటన్ డ్రెస్సులనేసరికి ఐరన్ కంపల్సరీ అవసరం అండి. గంజి అనేది పెట్టి ఐరన్ చేసుకోవడం చాలా అవసరం కాటన్ డ్రెస్సులకి. లేకపోతే ముడతలు ముడతలుగా ఉండిపోతాయి. అందుకని జెప్పేసి నేను ఇలా చేసేసుకొని నేను ఎక్కువ శాతం నేనే ఖాళీగా ఉన్నప్పుడు నా ఇంట్లో పనయిపోయిన తర్వాత నాకు పిల్లలు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత ఇలా నేను ఐరన్ చేసేసుకుంటూ ఉంటానండి. ఏదన్నా సాంగ్స్ పెట్టుకుంటూ నేను వింటూ ఐరన్ చేసేసుకుంటాను. అలా అయితే నాకు ఈజీగా ఉంటుంది. లేదు అంటే దీని మీదే దృష్టి పెడితే మనం ఐరన్ గూడా నేను సరిగ్గా చేయలేను. పాటలు గానీ ఏయన్నా పెట్టేసుకొని లేకపోతే
మా హస్బెండ్‌తో గానీ, మాకు తెలిసిన రిలేటివ్స్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ చేసేసుకుంటూ ఉంటాను. ఆ రోజు మా ఇంటి దగ్గర పాపొచ్చింది గాబట్టి, తనతో మాట్లాడుకుంటూ నేను ఐరన్ చేసేసుకున్నాను. నాకు ఇలా చాలా ఈజీగా అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఏంటంటే, హెన్నా అనేది మనకి ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా చాలా లాభాలుంటాయండి. బయట కొనుక్కొని అలా పెట్టుకోవడం కంటే, ఇలా హెన్నా కొనుక్కొని కాకుండా గోరింటాకు ఇలా మిక్సీ పట్టేసుకొని, మీకు దొరికిన దగ్గర ఎప్పుడూ స్టోర్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని అలా పెట్టేసుకోండి. చాలా చాలా బావుంటుందండి. న్యాచురల్ కలరు. నాకేంటంటే ముందులో నేను రోజు హెవీ టాబ్లెట్‌లేసుకోవడం వల్ల నా జుట్టనేది చాలా చాలా ఊడిపోతుంది. ముందు పెళ్లి గాకముందనేది నా హెయిరు చాలా గ్రోత్ ఉండేదండి. అంటే బారనేది ఏమీ లేదండి. హెయిర్ అనేది లావుగా ఉండేది. పెళ్ళయిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైలీ నేను టాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి నా జుట్టనేది చాలా వరకు ఊడిపోతూనే ఉంది రోజు కూడా. ఇక అందుకని చెప్పేసి నేను కూడా జుట్టు గురించి కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు అలోవెరా కానీ, ఇలా గోరింటాకు కానీ, తర్వాత చిన్న చిన్నయనే టిప్స్ అనేది నేను కంపల్సరీ పాటిస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా మీకు వీడియోలు కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నన్ను డిష్ వాషర్ గురించి వీడియో అడిగారు. ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అది కూడా వీడియో చేసి పెడతాను.